वजीर आला रेवंत रेड्डी ने ऐलान किया कि जल्द ही मुलाजमतों के लिए मुतअद्दिद नोटिफिकेशन जारी किए जाएंगे। नुलाइन एससी कैटेगराइजेशन बिल की मंजूरी के बाद वजीर आला ने एससी बरादरी के नुमाइंदों से मुलाकात की। नुलाइन उन्होंने कहा कि भारत की किसी भी रियासत ने बशमूल बीजेपी के जेर इख्तिदार रियासतें सुप्रीम कोर्ट के एससी कैटेगराइजेशन के फैसले को नाफिज नहीं किया। नुलाइन तेलंगाना हुकूमत इस मामले पर संजीदगी से काम कर रही है ताकि समाजी इंसाफ को यकीनी बनाया जा सके। नुलाइन ये हुकूमत हमेशा आपके साथ खड़ी रहेगी। नुलाइन जब तक मैं हूँ समझ लीजिए कि इस वजीर आला की कुर्सी पर आप ही का एक एससी भाई बैठा है। नुलाइन वजीर आला रेवंत रेड्डी ने एससी बरादरी को मुकम्मल हिमायत का यकीन दिलाया। नुलाइन उन्होंने कहा कि उनकी हुकूमत हर हाल में समाजी इंसाफ को बरकरार रखे। कोचिंग सेंटर्లకు పంపించురి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండి, వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లలో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి? పిల్లల్ని చదివించురు, వాళ్ళ చదువులకు కావాల్సిన వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి, ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్నీ ఇస్తా. పిల్లల్ని పంపించురు, బయటికి పంపించరు. ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్ళలోనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతుంటాం, వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు. ఒకరు పోయినరా అనుకో, నలుగురు తనకు తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టూరి చేయరి, ఏ పని ఉన్నా వచ్చి చేయి. ఏది ఉన్నా నేను ఉన్నంత వరకు మీ ఓడే ఉన్నాడు అనుకోండి కుర్చీలో. ఎందుకు చెప్తున్నా అంటే నాకేం ఇంటికి తీసుకుపోయేది ఏంది లేదు. నేను ఏది నా ఇంటికి తీసుకుపోను. 10 మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి నేను ఉన్నా. నాకు పేరు తప్ప ఇంకేంది లేదు. అరే నన్ను కనిపిస్తే మీరు నమస్కారం పెడితే నాకు సంతోషం అవుతుంది అంతే. అరే మాకు అన్న చేసి నమస్తే అన్న, నన్ను గుర్తుపట్టకపోయినా, నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా నమస్తే పెడితే నేను చేసిన పనికి నాకు సంతోషం కలుగుతుంది. నేను అంతమించి మీ నుంచి ఏం ఆశిస్తలేదు. ఆయన సతీష్ మాదిగా ఏమన్నా పొట్టేలు కోసి దావతీయమని కూడా నేనేం అడుగుతలేదు. ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంటా కానీ వినడు, అప్పుడు అట్లా ఇట్లా చేస్తుంటాడు. ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గర చెప్పిన, సిలక్కి చెప్పిన చెప్తినరా నాయన నీకెందుకు నేను ఉన్నా కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు, అప్పుడే అట్లా పోయేస్తాడు. చింతాస్వామి సరే, చింతాస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా తెలుసు. మన వాళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ, కొంచెం ఆలోచన తక్కువ చేస్తారు. ఆవేశంలో ఆలోచన రాదు ఎవరికైనా, ఎవరికైనా, నాకైనా మీకైనా ఎవరికైనా. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అక్కడికి రాదు. ఆవేశాన్ని తగ్గించండి, ఆలోచన వెంచూరి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీ మంచి కోసం పనిచేస్తే మీ వెల్ఫేర్ కావచ్చు, మీ డెవలప్మెంట్ కావచ్చు, పిల్లలు. मैकडॉनल्ड्स अपना ग्लोबल ऑफिस हैदराबाद में कायम करने जा रहा है, जिस पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने खुशी का इजहार किया। नुलाइन रेवंत रेड्डी ने मैकडॉनल्ड्स के सीईओ करिस कैम्चुनसकी से मुआहदा किया, जो इब्तदाई तौर पर 2000 मुलाजमतें फराहम करेगा और मकामी ज़राअत को फरोग देगा। नुलाइन कैम्चुनसकी ने कहा कि हैदराबाद को बेंगलुरु जैसे शहरों पर तरजीह दी गई क्योंकि यहाँ बासलाहियत अफरादी कुव्वत, बेहतर इंफ्रास्ट्रक्चर और आला मेयार जिंदगी मौजूद है। नुलाइन तेलंगाना में मैकडॉनल्ड्स के 38 आउटलेट्स हैं और हर साल 3-4 नए आउटलेट्स खोलने का मंसूबा है, बशमूल टार और टार शहरों। तेलंगाना हुकूमत ने माली साल 2025-26 के लिए 3,04,965 करोड़ रुपए का तारीखी बजट पेश किया, जो रियासत की तश्कील के बाद पहली बार 3 लाख करोड़ रुपए का हदफ अबूर कर गया। नुलाइन डिप्टी सीएम और वजीर खजाना भट्टी विक्रमारुका मालो ने असेंबली में बजट पेश किया, जिसमें ज़राअत के लिए 24,439 करोड़ रुपए मुख्तस किए गए। नुलाइन हुकूमत ने 2 लाख रुपए तक के किसानों के कर्जे मुआफ कर दिए। अब तक 25.35 लाख किसानों के 20,616.89 करोड़ रुपए के कर्जे मुआफ हो चुके हैं। नुलाइन रियासत ने 2024-25 खरीफ सीजन ने किसानों से 10,35,484 टन धान खरीदा और 12,511.76 करोड़ रुपए बराह रास्त उनके बैंक खातों में जमा किए, जबकि उम्दा धान पर 500 रुपए फी क्विंटल बोनस दिया। ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశాం. రాష్ట్రంలోని రైతులు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు
కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం 2025 జనవరి 26వ తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందుతాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధాన్ని అరికట్టాము. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము. భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్ర రైతుల నుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలకు 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నాం. దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్తో పోల్చినప్పుడు సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివర వడ్ల గింజ కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం. ఫలితంగా రైతులకు खुश्क फसलों के साथ BRSMLEs और MLCs का एहतजाज नुलाइन। तेलंगाना में किसानों को दरपेश खुश्क साली के मसले पर BRSMLEs और MLCs ने शदीद एहतजाज किया और इस बहरान का जिम्मेदार कांग्रेस हुकूमत को ठहराया नुलाइन। BRS रहनुमाओं ने हाथों में खुश्क फसलें लेकर नारे लगाए, यह कुदरती खुश्क साली नहीं बल्कि कांग्रेस की पैदा करदा तबाही है नुलाई। उन्होंने वजीर आला रेवंत रेड्डी पर किसानों को नजरअंदाज करने का इल्जाम लगाते हुए कहा, रेवंत रेड्डी की हुकूमत किसानों के लिए एक बद्दुआ है नुलाई। ये एहतजाज हुकूमत की ज़री पॉलिसियों के खिलाफ बढ़ती हुई नाराजगी को जाहिर करता కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు. మాట్లాడడానికి రేవంత్ రెడ్డి పాపం, రైతన్నకు శాపం, 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 రేవంత్ రెడ్డి పాపం, రేవంత్ రెడ్డి పాపం, రైతన్నకు శాపం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు. फसलों के सूखने पर किसानों को फी एकड़ 25,000 रुपए दिए जाएं, KTR नुलाई। BRS के सीनियर लीडर KT रामाराव KTR ने तेलंगाना में कांग्रेस हुकूमत पर सख्त तनकीद करते हुए कहा कि खुश्क साली से मुतासिरा किसानों को फी एकड़ 25,000 रुपए का मुआवजा दिया जाए नुलाई। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए KTR ने कांग्रेस हुकूमत को नाअहल करार दिया और कहा कि रियासत में गोदावरी और कृष्णा नदियों में पानी मौजूद होने के बावजूद किसानों को फायदा नहीं पहुंच रहा, जो हुकूमत की नाकामी का सबूत है नुलाई। फसलें पानी की कमी की वजह से नहीं बल्कि कांग्रेस हुकूमत की नाकामी की वजह से सूख रही है। अगर हुकूमत आबी वसाइल का सही इस्तेमाल करती तो किसानों को ये दिन न देखने पड़ते, KTR ने कहा नुलाई। उन्होंने मजीद कहा कि BRS पार्टी और साबिक वजीर आला के चंद्रशेखर राव KCR हमेशा किसानों के साथ खड़े हैं और किसानों के हुकूक के लिए जिदोजहद जारी रखेंगे नुलाई। BRS हुकूमत में किसानों के लिए तारीखी इक़दामात किए गए थे, लेकिन कांग्रेस हुकूमत की नाअहली किसानों को मुश्किलात में डाल रही है, KTR ने कहा नुलाई।
रियासत के मुख्तलिफ इलाकों में किसान मुआवजे का मुतालबा कर रहे हैं और हुकूमत से फौरी मदद की अपील कर रहे हैं। बीआरएस पार्टी ने किसानों के मसाइल को उजागर करने और हुकूमत पर दबाव डालने का ऐलान किया है ताकि उन्हें उनका हक ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు, బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు. మేము రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చాతగాంతనం కారణం, గోదావరిలో నీళ్లుండి, కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం, చెరువులు నింపలేని తెలివి తక్కువతనం, పంప్ హౌజులు టైంకి స్టార్ట్ చేయలేని తెలివి తక్కువతనం, బరాజ్ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలేనితనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం, ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే. చెరువులు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు చెక్ డ్యాములు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి, కేవలం ఇసుకతో దోపిడీ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకం అనే కారణం ఇవాళ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నది, మేము భరోసాను ఇస్తూనే ఉంటాం, మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ साबिक वजीर और एमएलए हरीश राव ने हुकूमत पर तनकीद करते हुए कहा कि पिछले साल के बजट में 4 लाख इंदिरामा मकानात की तामीर के लिए 22,500 करोड़ रुपए मुख्तस किए गए थे, लेकिन हुकूमत को ये बताना चाहिए कि इसमें से कितनी रकम खर्च हुई और कितने लोगों को मकानात दिए गए। उन्होंने मजीद कहा कि SC/ST तबकात के लिए मकानात की तामीर में 1 लाख रुपए इजाफी देने का ऐलान किया गया था, मगर इस साल के बजट में इसका कोई जिक्र नहीं है। गुज़िश्ता साल 5,888 करोड़ रुपए का रेवेन्यू सरप्लस था और इस साल बजट बिक में 2,738 करोड़ रुपए सरप्लस दिखाया गया है, मगर जब मुलाजमीन अपनी तनख्वाहों का मुतालबा करते हैं तो रेवंत रेड्डी कहते हैं कि 500 करोड़ रुपए भी नहीं है, जो कि सरासर झूठ। పోయిన సంవత్సరం 5,888 కోట్ల రెవెన్యూ మిగులుందట, బడ్జెట్ మిగులు, రెవెన్యూ మిగులు. నేను చెప్తుంది కాదు, పుస్తకం. 5,888 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరానికి చెప్పిండ్రు. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే 2,738 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది, రెవెన్యూ సర్ప్లస్ ఉంటుందని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, రాష్ట్రం దివాళా తీసింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడా 500 కోట్లు కూడా లేవు, 500 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు. కానీ బడ్జెట్ బుక్ లో ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్, అఫీషియల్. బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి, నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు. వీళ్ళు ఏం చెప్తున్నారు, గత సంవత్సరం రెవెన్యూ మిగులు 5,888 కోట్లు, ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు 2,738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి రెవెన్యూ సర్ప్లస్ లేట్, మరి ఇక దివాలా తీసిందంటావు. నీ మైండ్ దివాలా తీసిందా, రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్ లో ఉండాలి కదా. మీ ఆలోచన విధానం దివాలా తీసింది. మేము 4,50,000 ఇళ్లు కడతాం, 22,500 కోట్లు బడ్జెట్ లో పెట్టమని పోయినసారి పెట్టిండ్రు. 22,500 కోట్లలో 22 పైసలన్నా నీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా? ఒక్క ఇల్లన్నా ఈ రాష్ట్రంలో కట్టిండ్రా? కడితే ఏ ఊర్లో కట్టిండ్రో, ఎక్కడ కట్టిండ్రో, ఎవరికి ఇచ్చిండ్రో పేరు చెప్పాలి. ఇక ఈ సంవత్సరం బడ్జెట్ 25-26. ఈసారి ఏం చెప్తున్నారు, మళ్ళీ అదే ముచ్చట. సేమ్ అదే, ప్రతి నియోజకవర్గానికి 3 అంటే సేమ్ చెప్పినా, అంటే పోయినసారి చెప్పినా అది మక్కి ఏం తెరవలేదు. 3,500 ఇండ్లు మళ్ళీ గదే 12,500, 22,500 కోట్లు పెట్టినాం. ఆడ పెట్టిండ్రు అంటే మీరు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తారు? ఎస్సీ ఎస్టీలకు 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని పోయిన బడ్జెట్లో చెప్పిండ్రు, ఈ బడ్జెట్కి వచ్చే వరకు మాయమైపోయింది. పోయినసారి ఏమో వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది, ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టుకుంటే 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని. మొదటి బడ్జెట్లో చెప్పిండ్రు 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. సరే, 1,00,000 ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎవరికి ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలే.
ఈ బడ్జెట్కి వచ్చేసరికి మళ్ళగదే 3,500 కోట్లు ఇస్తామన్నారు కానీ ₹1,00,000 ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది మాయమైపోయింది. तेलंगाना रियासत का कर्ज 2014 से अब तक 4,37,000 करोड़ रुपए तक पहुंच चुका है, जिसका जिक्र आज पेश किए गए बजट में किया गया. नुलाई MLC कलवाकुंतला कविता ने कहा कि आज के बजट से ये वाज़ेह हो गया कि KCR के दौर में लिए गए कर्जों पर रेवंत रेड्डी के तमाम इल्जामात झूठे प्रोपेगेंडे थे. ఇంకొక అంశం ఇదే బుక్ లో ఇంకొక అంశం ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పారు. ఆ అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ 2 పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్ లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది. ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. HCA फंड्स घपले केस में अहम पेशरफ्त ED ने संगीन इल्जामात आयद किए. नुलाई साबिक खजांची सुरेंद्र अग्रवाल पर कॉन्ट्रैक्ट्स के नाम पर कोड प्रोको के तहत माली बेजाब्तियां करने का इल्जाम. नुलाई क्रिकेट बॉल्स, बकेट चेयर्स और जिनम इक्विपमेंट के नाम पर HCA सब कॉन्ट्रैक्ट्स दिए गए, जिससे 3 कंपनियों ने 90 लाख रुपए अदा किए. नुलाई ED ने सुरेंद्र अग्रवाल, उनकी अहलिया, बेटे और बहू के बैंक खातों में मुंतकिल शुदा रकम का पता लगाया और 51.29 लाख रुपए की जायदाद जब्त कर पुरुकिस्म जिला में मजालिम. नुलाई टीचर स्कूल की नाबालिग लड़कियों को जिनसी तौर पर हरासा कर रहा है. नुलाई रंगारेड्डी नामी एक टीचर पर पुरुकिस्म जिला के कनीगिरी कस्बे के एक गर्ल्स स्कूल में 6वीं और 7वीं जमात की तालिबात को जिनसी तौर पर हरासा करने का इल्जाम लगाया गया था. नुलाई ये वाकया देर से इस वक्त सामने आया जब टीचर ने घर में बताने पर तकरीबन 6 बच्चों को मारने की धमकी दी. नुलाई वाकया के बारे में MEO को शिकायत करने के बाद टीचर के खिलाफ कोई कार्रवाई नहीं की गई. वालिदैन ने इसके खिलाफ सख्त कार्रवाई का मुतालबा करते हुए एहतजाज. బాలుకనాథ పాఠశాలలో అక్కడ విద్యార్థులు చెప్పే రంగారెడ్డి అనే టీచరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోపోతులైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఇతను గత 10 రోజులుగా ఇలాగే దాదాపుగా ఒక 5-6 పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి మీరు ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను, మీకు స్కూల్కి రానియను, మీకు టీసీ పంపుతాను, అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు. ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది. దాని మీద తగు చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కు పాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలయ్యేటట్టు మంచి సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు पेटपली में इंडस्ट्रियल पार्क के खिलाफ किसानों का एहतजाज. नुलाई तेलंगाना के पेटपली जिला के रत्नापुर गांव रामगिरी मंडल में इंडस्ट्रियल पार्क के लिए की जाने वाली जमीन के सर्वे के खिलाफ किसानों ने सख्त एहतजाज किया. किसानों ने सड़क पर धरना देकर मुजाहरा किया और हुक्काम को रोक दिया. नुलाई किसानों ने गुस्से का इजहार करते हुए कहा, चाहे हमें मार दिया जाए, हम अपनी जमीन हुकूमत को नहीं देंगे, हमें इंडस्ट्रियल पार्क नहीं चाहिए.
नुलाई किसानों का कहना है कि खेती बाड़ी ही उनका जरिया माआश है और उनकी सरसब्ज जमीनों को फैक्ट्रियों के लिए न लिया जाए। नुलाई हुक्काम ने किसानों को समझाने की कोशिश की लेकिन वो अपनी बात पर कायम रहे। शदीद मुखालफत के बाइस हुक्काम को सर्वे तर्क करके वापस जाना ఏమైంది సార్ అంటే ఇది ఓన్లీ రెవెన్యూ లెవెల్ అవుతాను సార్. మీరు కనీసము ఇప్పుడు నా భూమి తీసుకుంటారు, నాకు అక్కడ లేదు కానీ మా రైతుల భూమి తీసుకుంటారు. ఆ భూమిలకు నేను అడుగు పెట్టినా ఏమంటారు సార్? మీరే ఇప్పుడు ఏమంటారు? అతనే ఈ రెవెన్యూ అంటే రెవెన్యూ పోయిన ఎంఆర్ఓ సార్ ఏం చేసింది సార్, అసలు భూమి పోయి ఎవరికి తెలియదు, పోతాంది ఇట్లా అనుకుంటున్నారు. తక్కువ మంది తీసుకొచ్చిండు, ఆ బోర్డు అతికేసి పీకిన తర్వాత ఇవ్వందాలు చూసుకున్నాక అప్పుడు మొదలైంది. అసలు నా భూమికి నాకు తెలియకుండా ఎంఆర్ఓ సాబ్ అక్కడ ఎందుకు అతికేసింది? ఫస్ట్ క్వశ్చన్ మీకు. అసలు గోడ మీద అతికేసే అధికారులు వదిలించారు. గ్రామ పంచాయతీకి వేసినాక వాళ్ళు భయపడి మాకు చూపించలేదు, అది చింపేసి తెల్లారి మళ్ళీ మేము అటు ఇటు సేకరించుకొని మొత్తం జిరాక్స్ తీసుకొని రైతు బంధం చూసుకున్నాం. అక్కడ జరిగింది సార్ మిస్టేక్. ఆ నుంచి మొదలుకొని మళ్ళీ మీరు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు, అది ఏ రైతు తెలియకుండా ఇష్టపడేసారు. అది పబ్లిక్ నోటిఫికేషన్ మీ భూమి తీసుకుంటాను అని చెప్పేసి. మూడోది మీరు ఇక్కడ రాకుండా అసలు ఒకసారి మీటింగ్ పెట్టి ఫస్ట్ వీళ్ళందరూ రైతులను కూర్చోబెట్టి మీ భూములు మీరు తీసుకుంటాము, మేము ఈ రేట్ ఇస్తాము, నచ్చుతుందా నచ్చదా, మీకు ఇస్తారా ఇయ్యరా, అక్కడ లగచెర్ల ఫ్యాక్టరీ పడతాండి, మీరు చచ్చిపోతారా బతుకుతారా, లేకపోతే ఏ కంపెనీ పడతాను ఏది కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఏం మాకు అక్కడ ఏం కంపెనీ పడుతుందని పుకారంటే లగచెర్ల క్యాన్సిల్ అయిన కంపెనీ పడుతుందని రైతు అంతా పుకారు. దీనికి మీరు అని చెప్పి పొలాలు కూడా నష్టమైతే ఏదైతే మేడిపల్లి శివారు మేడిపల్లి శివారికి సంబంధించి సర్వే నెంబరు తర్వాత అసైన్ ల్యాండ్ పట్టా ల్యాండ్ చెట్లు పొదలు. अलिफापरपली में खौफनाक हादसा, खातून डॉक्टर हलाक। नुलाई अलिफापरपली अतापुर के करीब बुध के रोज एक खौफनाक हादसा पेश आया जिसमें एक खातून डॉक्टर जाँ बहक हो गई। नुलाई इत्तलात के मुताबिक 28 साला डॉक्टर सह फातिमा अपने दोस्त जो कि खुद भी डॉक्टर है के साथ मेदीपुट्टनम से राजेंद्र नगर जा रही थीं कि अचानक अपरपली पिलर नंबर 167 के करीब पीछे से आने वाला फायर इंजन बेकाबू हो गया और उनके स्कूटर से टकरा गया। नुलाई दोनों सड़क पर गिर पड़े और शदीद जख्मी हो गए। डॉक्टर सह फातिमा को शदीद चोटें आईं और वो मौके पर ही दम तोड़ गई, जबकि उनकी साथी डॉक्टर जख्मी हो गई जिन्हें करीबी अस्पताल मुंतकिल कर दिया गया। उनकी हालत तशवीशनाक बताई जा रही है। नुलाई हादसे की इत्तला मिलते ही राजेंद्र नगर पुलिस मौके पर पहुंची और लाश को उस्मानिया अस्पताल मुंतकिल कर दिया गया। पुलिस ने केस दर्ज करके तहकीकात का आगाज कर दिया। वकाराबाद में डीजल खत्म और टीसी बसें रुक गईं, मुसाफिर परेशान। नुलाई वकाराबाद जिला में एक हैरानकुन वाकया पेश आया जहां डीजल खत्म होने की वजह से कई आरटीसी बसें अचानक रुक गईं, जिसके बाइस मुसाफिरों को शदीद मुश्किलात का सामना करना पड़ा। मुसाफिरों ने हुक्काम की लापरवाही पर सख्त बेरहमी का इजहार किया और सवाल उठाया कि आखिर बुनियादी सहूलियात का इंतजाम क्यों नहीं किया जा रहा। नुलाई इत्तलात के मुताबिक ड्राइवर्स ने मुसाफिरों को इत्तला दी कि डीजल खत्म हो गया है और उन्हें दूसरी बसों में सफर करना होगा, जिससे अवाम को शदीद परेशानी का सामना करना पड़ा। नुलाई मुतासिरा मुसाफिर सख्त नाराज हैं और सवाल कर रहे हैं कि आखिर आरटीसी हुक्काम डीजल जैसे बुनियादी मामले का भी मुनासिब इंतजाम क्यों नहीं कर पा रहे। कई बुजुर्ग मुसाफिर और रोजाना सफर करने वाले लोग मुतबादिल सवारी के लिए परेशान दिखाई दे रहे हैं। नुलाई ये वाकया आरटीसी की इंतजामी नाकामी को जाहिर करता है। मुसाफिर मुतालबा कर रहे हैं कि मुताल्लिका हुक्काम इस मसले पर फौरी कार्रवाई करें ताकि आइंदा इस किस्म की परेशानी न हो। नुलाई ये बुहरान ट्रांसपोर्ट निज़ाम की बड़ी नाकामी को जाहिर करता है। क्या हुक्काम इस पर कोई कार्रवाई आंध्रा प्रदेश में ख्वातीन के लिए मुफ्त बस सफर के वादे पर इत्तेहादी हुकूमत की धोखाधही के खिलाफ वाईएसआर कांग्रेस पार्टी की अनोखा एहतजाज। तिरुपति में वाईएसआर कांग्रेस के इंचार्ज
भौमिना अभी नायडू रेड्डी की क़ियादत में ख़वातीन ने आरटीसी बस में एहतजाज किया। तिरुपति से पीलीरू जाने वाली बस में सवार ख़वातीन ने वज़ीर आला चंद्राबाबू का वदा याद दिलाते हुए उनका वीडियो दिखाया। बस कंडक्टर ने वाज़े किया कि मुफ्त सफ़र स्कीम अभी तक नाफिज नहीं हुई, जिसके बाद मामला अलीप्री पुलिस स्टेशन तक पहुंचा। भारतीय नजाद एस्ट्रोनॉट सुनीता विलियम्स बहिफाजत जमीन पर वापस नुलाई। भारतीय नजाद एस्ट्रोनॉट सुनीता विलियम्स और उनके साथी बाच विलमोर स्पेस में 9 माह गुजारने के बाद बहिफाजत जमीन पर वापस आ गए हैं नुलाई। ये मिशन सिर्फ 8 दिनों में मुकम्मल होना था, लेकिन एक तकनीकी खराबी की वजह से 9 माह तक तवील हो गया। इस दौरान दोनों एस्ट्रोनॉट्स ने स्पेस में तहकीक जारी रखी और मसले को हल करने में मदद की नुलाई। बिलाखिर वो कामयाबी के साथ वापस लौट आए। सुनीता विलियम्स ने स्पेस में तवील वक्त गुजार कर एक नया रिकॉर्ड कायम किया और एक तारीखी मिशन का हिस्सा बन गया। कर्नाटक में गुलबर्गा, सोलापुर और बेदर से बंगलुरु जाने वाली 4 लेन सड़कों का काम रुक गया है नुलाई। मुझे इत्तला मिली है कि नेशनल हाईवे नंबर हासिल करने के लिए भी पीएमओ जाना पड़ता है। अगर ये गलत है तो वजीर उसकी तरदीद कर सकते हैं नुलाई। हकीकत यह है कि हुकूमत के पास फंड्स नहीं हैं और बाद में बहाना बनाती है कि जमीन फराहम करें तो काम करेंगे नुलाई। जहां जमीन दस्तयाब है वहां भी तरक्याती काम नहीं हो रहे, जो हुकूमत की नाकामी को जाहिर करता है। तो मैं गडकरी जी हमेशा कोई नया स्कीम आए तो पूछते, अब इधर इधर क्या हो गया है? तो जो जेन्युइन 4 लाइन की रोड है, जो गुलबर्गा टू बेंगलोर और इधर शोलापुर टू बेंगलोर, फिर बीदर से ये हमारे को कोई कनेक्टिविटी नहीं, क्योंकि यहाँ पर डेवलपमेंट हैदराबाद कर्नाटक रहने की वजह से कोई निजाम के टाइम में उतनी बड़ी डेवलपमेंट नहीं हुई। इसीलिए मैं उनसे ने आग्रह भी किया, मीटिंग भी किया, लेकिन वो कुछ आगे नहीं बढ़ रहा है। इसीलिए मैं ये चाहता हूँ, और यहाँ तक भी मैं सुना, अगर मैं गलत है तो मैं वापस लेता हूँ अपने शब्द को। इवन नेशनल नंबर रखने के लिए भी, यानी नेशनल हाईवे नंबर 1, 2, 3, 4, 106, 100 नंबर के लिए भी प्राइम मिनिस्टर ऑफिस जाना पड़ता है, ऐसे मुझे इंफॉर्मेशन मिला है। ये गलत है तो ठीक, आप बोलिए इसको। नंबर के लिए, पैसे के लिए आप बोल रहे पैसे की कोई कमी नहीं हो सकता, आसाम के प्रोजेक्ट को स्पेशली दिए होंगे। अब आप बॉन्ड्स उधर इधर से ले रहे हैं, ये आपकी मेहनत है, क्योंकि आपका। काबीना ने कम मालियत वाली ट्रांजैक्शंस P2M को फरोग देने के लिए तरगीबी स्कीम की मंजूरी दे दी नुलाई। छोटे ताजिरों के लिए 2000 रुपए तक की हर ट्रांजैक्शन पर 0.15% की शरह से तरगीब दी जाएगी नुलाई। ये अक़दाम डिजिटल अदायगियों को फरोग देने और छोटे कारोबारियों को सहूलत फराहम करने के लिए किया गया है नुलाई। ओने वजीर ईश्वरी विष्णु ने इस स्कीम का ऐलान करते हुए कहा कि इससे मईशत को मजीद तक़वियत मिलेगी। हमारा जो पेमेंट सिस्टम है, वो पेमेंट सिस्टम एक ऐसा पेमेंट सिस्टम है जो कि गरीब से गरीब व्यक्ति, हर मिडिल क्लास व्यक्ति, हमारे नौजवानों को और सबके लिए एक टोटली नया जीने का तरीका, ट्रांजैक्शंस का एक नया तरीका इस पेमेंट सिस्टम ने बनाया है। तो इसमें आपकी जानकारी के लिए एक बड़ा फैसला इसके आगे आएगा, लेकिन जानकारी के लिए आज 6 देश, दुनिया में 6 देश, सिंगापुर, फ्रांस, यूएई, श्रीलंका, भूटान, नेपाल और मॉरिशस, ये 6 देश यूपीआई को अपना चुके हैं। और आपको जानकारी है ही है कि जापान ने तो अपने यूपीआई को पेटेंट भी दिया है, एक जापानीज पेटेंट है यूपीआई के लिए। तो
ये जो इतना बड़ा इसकी ग्रोथ हुई है पेमेंट्स सिस्टम की, 210 लाख करोड़, अपनी इकोनॉमी करीब 325 लाख करोड़ की है, 210 लाख करोड़ के पेमेंट्स यूपीआई से अभी हो रहे हैं। और एक सिग्निफिकेंट यूपीआई ट्रांजैक्शंस का नंबर तो अब पहले